నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. వెమ్లవాడలో జరిగిన సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చర్చ కోసం కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు చూపేందుకు మంత్రి తుమ్మల సిద్ధంగా ఉన్నారని, గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో, 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కొలువులు ఇచ్చినమో లెక్కలు చెప్తాం, అందరిని పిలిచి మీటింగ్ పెట్టి లెక్కలు చెప్తానని రా ఎల్బీ స్టేడియం కు ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలని కాదు, వెమ్లవాడ రాజన్నను కూడా మోసం చేసిండు. 7 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ వెమ్లవాడ రాజన్న గుడికి 100 కోట్లు ఇవ్వలే. అసెంబ్లీలో అధికారం పోయి పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చినా, అధికారం పోయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడగొట్టి ఇంట్లో పండబెట్టినా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు అంటూ కేసీఆర్ మెదడు కూడా దొబ్బిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శిస్తూ దేశంలోనే రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానంలో ఉండేలా చేశావు. 10 ఏళ్లు అధికారం ఉండి 11,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చి 11,000 కోట్ల రుణమాఫీకి తీసుకున్నావు. బిల్ల రంగాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుండ్రు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 23 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినాం. ఇందిరమ్మ ప్రభుత్వ 25 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి మౌనంగానైనా ఉంటావనుకున్నా, అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నావన్న రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినోడు 10 నెలలు కాకముందుకే నువ్వు దిగిపో అంటుండ్రు. మీకేం నొప్పి? సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి సంబరపడుతోండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి తప్పదని, కేసీఆర్ గడిలను కూల్చే వరకు ఈ అడుగు ఆగదని గతంలోనే చెప్పాను. పాదయాత్రలో భాగంగా రాజన్నను దర్శించుకున్నాను. రాజన్న ఆలయ అభివృద్ధి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి.